హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మాది ఇంకొక కోడి పొదుగుడు పట్టడానికి వచ్చింది. అందుకే లాస్ట్ టైం వేసిన అట్టాపెట్టలోనే ఈసారి ఇసుకేసాము. ఎండాకాలం స్టార్ట్ అయింది కదా, అందుకే కొంచెం చల్లగా ఉంటుందని ఇసుకేసాము. ఎగ్స్ చాలా రోజుల నుండి పెడుతుంది ఆ కోడి. అదే మంచిగా ఉన్నాయా, ఏమైనా పాడైపోయాయా అని నీళ్ళల్లో వేసి టెస్ట్ చేసి వేస్తున్నాం అన్నమాట. ఈసారి కూడా పోయినసారిలాగానే 15 గుడ్లు వేద్దాం అనుకున్నాము. ఈ కోడి ఎన్ని చేస్తుందో చూడాలి. లాస్ట్ టైం అయితే 15 వేస్తే 10 పిల్లల్ని చేసింది. పోయినసారి మా పెద్ద పాపతో వేయించారు. ఇప్పుడు పాప ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చిన్న పాపతో వేపిస్తున్నారనమాట. ఎగ్స్ చెకింగ్ చేయటం అయితే అయిపోయింది. ఇంకా అన్నిటినీ నీళ్ళలో నుండి వేస్తుంది. మొత్తం 15 ఎగ్స్ కూడా అన్నీ రౌండ్గా పెట్టి ఉంచిందనమాట. ఇవి కొంచెం డౌట్గానే ఉన్నాయి. ఎక్కువ రోజులు అవుతుంది పెట్టి, పిల్లల్ని చేస్తుందో లేదో కూడా డౌటే. ఇంకా పెట్టడం అయిపోయాక ఇంకా బాక్స్ని తీసుకెళ్ళి గమాక్సిన్ జెల్ ఉంచాము, ఏమీ రాకుండా పురుగులు పాడు. అందుకే ఇంక అక్కడ పెట్టేసిందనమాట. ఇంకా దాని మీద కోడేమో గడ్డిలో చేరింది, దాన్ని కూడా తీసుకొచ్చేసి ఇంకా కోడిని ఎగ్స్ మీద పెట్టేసింది అనమాట. అది ఎగ్స్ మీద పెట్టగానే ఎగిరిపోయింది. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెట్టాము. ఫస్ట్ టైం కదా, పాప మాటకి కొత్తగానే ఉంటుంది. తర్వాత ఇంకా గంప పెట్టేసాము. కోడిని పెట్టేసి మా పాప వల్ల కావట్లేదని మా వారు వచ్చారు. ఈ గంప కూడా మొత్తం కొంచెం బాగాలేదు, అందుకే టబ్బు పెట్టాము. బరువు కోసం రాయి పెట్టాము.